బాస్ ఎలా అనిపిస్తుందండి? బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కళ్యాణ్, తనుజ, భరణి, ఇమానియల్, రీతు, మళ్ళీ పవన్ వీళ్ళందరూ మంచిగా ఆడుతున్నారు. అంటే రీతు చౌదరి ఎలిమినేషన్ అయింది కదా, అది ఫేరా నాన్ ఫేరా? అది ఇంకా ఈరోజు తెలుస్తుంది. అయితే అయింది అయితే ఈ రోజేనా? అయితే మాకు కూడా ఇంకా తెలియదు. ఈరోజు చూడలేము, నిన్న సాటర్డే నైట్ చూసినాము. ఫేరే అనుకుంటా నేను కూడా. ఎందుకంటే కొంచెము ఆమె కొంచెము ఇంట్రెస్ట్గా ఆడట్లేదు కదా, అందుకే మేము అనుకుంటున్నాము. ఇక తనుజ, కళ్యాణ్ వాళ్ళు విన్నర్ అవుతారని మేము అనుకుంటున్నాం. చాలా ఈరోజు ప్రోమోలో రీతు చౌదరి పవన్ చూసి ఏడ్చింది, నేను చాలా మిస్ అవుతున్నాను అని. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఏమో వాళ్ళైతే ఇప్పుడు ఫ్రెండ్స్ అనే అంటున్నారు. ఇక మనకు కూడా అంతవరకే తెలుసా, ఎక్కువ ఏం చెప్పలేం కదా. ఇక హౌస్లో అయితే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ లానే కలిసి ఉన్నారు. ఇక అంతవరకు మాకు కూడా తెలుసు, మేము చూస్తున్నాం కాబట్టి మాకు కూడా అంతవరకు తెలుసు. మాకు కళ్యాణ్, తనుజ, ఇమానియల్ చాలా మంచిగా ఆడతాడు. ఇమానియల్ కూడా అందరిని కామెడీ చేసి నవ్విస్తాడు. కళ్యాణ్ కూడా మంచిగా ఆడతాడు. కళ్యాణ్ కూడా కాదక్క, అంటే మ్యాథ్స్ జరిగింది కదా, మ్యాథ్స్ గేమ్, అందులో పెద్ద పెద్దోళ్ళు చెప్పలేకపోయినారు, అంటే పెద్ద పెద్ద స్కూల్లో చదివిన వాళ్ళు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఇమానియల్ బాగా చెప్పినాడు. మళ్ళీ కళ్యాణ్ కూడా మ్యాథ్స్ మన టాస్క్లో మస్తు ఇద్దరు ఇమానియల్, కళ్యాణ్ మంచిగా చెప్పినారు. అన్ని ఆన్సర్లు మంచిగా ఇచ్చినారు. మ్యాథ్స్ ఫైల్ ఎవరు ఉంటారండి? టాప్ 5 అంటే కళ్యాణే ఉంటాడు. నంబర్ 1 కళ్యాణ్. నలుగురు అంటే ఇక తనుజ, ఇమానియల్, భరణి, ఈ నలుగురిలో ఫైనల్. వాళ్ళైతే కొంచెం టఫ్గానే ఆడుతున్నారు. ఇంకా కళ్యాణ్ అయితే టాప్ అని మేము అనుకుంటున్నాం అందరం. రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరమ్మా? కళ్యాణ్ అయితే రన్నర్ ఫస్ట్, ఇక విన్నరు ఇమానియల్ అనుకుంటున్నాను నేనైతే.